హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కిచెన్ ప్యారడైజ్. ఈరోజు మన ఛానల్లో ఓటీజీని అన్బాక్స్ చేస్తున్నాము. సో ఇది బ్రాండ్ వచ్చేసి అగారో వాళ్ళది అనుకుంటా. సో అది తీసుకున్నాను. సో ఇది అన్బాక్స్ చేస్తాను. దీంట్లో ఏమేమి ఉంటాయి, దేనికి యూజ్ అవుతుంది అది నేను చెప్తూ ఉంటాను. సో నేను అన్బాక్స్ చేస్తూ మీకు దీని గురించి డీటెయిల్స్ చెప్తాను. సో ఒక పెద్ద బాక్స్ ఉంది, మళ్ళీ దీంట్లో చిన్న బాక్స్ ఉంది. సో దీని యాక్చువల్ సైజ్ ఇంత కాదు, దీని లోపల ఉన్న బాక్స్ అంత అన్నమాట. ఓకే ఓకే సో నేను వచ్చేసి 21 లీటర్స్ది తీసుకున్నాను. సో దీంట్లో ఫస్ట్ మనకి ట్రే ఇచ్చారు, చాలా ఇచ్చారు. అండ్ ఇది ఒకటి గ్రిల్ చేసుకోవడానికి, అండ్ మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అండ్ వారంటీ కార్డ్స్, అండ్ ఇది కూడా మళ్ళీ ఇంకొక ట్రే. ఓకే అండ్ ప్యాకింగ్ అయితే మంచిగానే ఉంది, అంటే డ్యామేజ్ అయ్యేలాగా లేదు, సేఫ్గా ప్యాకింగ్ అయితే బాగా చేశారు. అండ్ నెక్స్ట్ లైక్ ఇవి ఎందుకు దేనికి యూజ్ అవుతాయి అనేది ప్రస్తుతం మనకు తెలీదు. అన్ని చదివి యూజ్ ఎలా చేయాలో కూడా తర్వాత చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఏమేమి వచ్చాయి అని చూపిస్తున్నా. అండ్ ప్రైస్ అయితే కొంచెం రీజనబుల్గానే అనిపించింది. సో ఈ ప్రైస్కి అసలు ఎంత వర్త్ అనేది చూడాలి యూజ్ చేసిన తర్వాత. సో చూసారా, బుజ్జి ఓటీజీ 21 లీటర్స్ అనమాట ఇది. సో మీకు సైజ్ పెద్దది కావాలనుకుంటే ఇంకా పెద్దది, అంటే లీటర్స్ అనేది ఇంకా చాలా ఉంటాయి. ఇంకా 21 లీటర్స్ ఇంకా స్టార్టింగ్ అనమాట 21 లీటర్స్ అంటే. సో నేను స్టార్టింగ్నే తీసుకున్నాను. అండ్ ఓటీజీ మనకి హీట్ పర్పస్కి యూజ్ అవ్వదు అనమాట. అంటే ఇది బేకింగ్కి, గ్రిల్స్కి వాటికి యూజ్ అవుతుంది. జస్ట్ మనం హీట్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఓవెన్ తప్పకుండా ఉండాలి. సో ఓవెన్ ఇంట్లో ఆల్రెడీ ఉంది, ఓన్లీ హీట్ చేసుకోవడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది. సో అందుకని గ్రిల్స్కి ఇంకా బేకింగ్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. సో దీని గురించి మాట్లాడినట్లయితే అండ్ ఇది వెయిట్ మంచిగా ఉందన్నమాట, ఈజీగా క్యారీ అయితే చేసుకోవడానికి ఈజీగా ఉంది. అండ్ దీనికి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే దీంట్లో చూడ్డానికి చాలా చాలా బాగుంది, అంటే చాలా క్లాసీగా అండ్ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఇక్కడ మనకి ఇలాగా దీన్ని ఏమంటారు, గ్లాస్ లాగా ఇచ్చారనమాట. సో దట్ మనకి లోపల అవి ఎంత కుక్ అవుతున్నాయి, ఎలా కుక్ అవుతున్నాయి అనేది మనం బయట నుంచి చూడడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనకు అది అంటే మనకు తెలియక టెంపరేచర్ లాంటివి ఎక్కువ పెట్టేసినా కూడా మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి ఈజీగా మనం ఒకవేళ కావాలనుకుంటే పాస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉంది. అండ్ ఇది లెంత్ వచ్చేసి కొంచెం చెప్పాలంటే కొంచెం షార్టే వచ్చింది. అంటే కొంచెం ఒకవేళ మనకి హైట్లో ఉందనుకోండి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం కింద ఉంటే ఓకే కానీ, ఎందుకంటే చాలా చిన్న లెంత్ వచ్చింది ఇది వైర్. అండ్ ఇది నార్మల్ 3 పిన్ ప్లగ్గే. అండ్ అంతే, వెనకాల మనకి ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేయదు, చిన్నగానే ఉంది. సో అంటే దీంతో అయితే మనకి ఇది వచ్చింది స్పాచ్లా లాంటిది, అండ్ 2 ట్రేలు వచ్చాయి, అండ్ గ్రిల్ చేసుకోవడానికి ఇది వచ్చింది అంతే. ఇంత యాక్సెసరీస్ ఎక్స్ట్రాగా అయితే ఇవే వచ్చాయి మనకి. సో ఓవరాల్గా ఇది. అండ్ నేను దీని గురించి ఎలా యూజ్ చేయాలని నేను తెలుసుకున్న తర్వాత సో ఈ ఛానల్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను కొన్ని రెసిపీస్, ఏమైనా దీంట్లో ఎలా కుక్ అవుతున్నాయి, ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, అండ్ నాకు ఎలా అనిపించింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయండి. లాట్స్ ఆఫ్ లవ్, బై బై, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.